సిఎంఆర్ ఇప్పుడు మరింత వైభవంగా విశాలంగా మన ఉప్పల్లో గ్రాండ్ రీఓపెనింగ్ 28 మార్చ్. అనీష్ అనే ఒక మహిళ చిన్న బాబు ఆమెకు 1.5 year బాబు 1 year బాబు 1 year బాబు ఆమెకు ఆరోగ్యం బాగుండదు అన్న ప్లీజ్ అన్న ఆ అనీషాకు 90% కాలిపోయింది ఆమె 1 year పాప ఉన్నాడు పాలు తాగుతాడు పాలు తాగుతాడు బాబు ఆయమని కూడా తీసుకుపోయి ఆయమని కూడా రిమాండ్ చేసిరు వాళ్ళు జైల్లో ఉన్నప్పుడు ఆమె బేడి లేచి తీసుకుపోయి జైలు వేసారు ఆమెను ఒకటే చెప్తున్నా నేను దాడి చేసింది ఎవరు వాళ్ళు దాడి చేసినప్పుడు చర్యలు తీసుకోవాల్సింది ఎవరి మీద వాళ్ళ మీద తీసుకోవాలి ఇలా ఏమైందంటే వాళ్ళు కొట్టినామే పడాలి వాళ్ళు దాడులు చేసినా భరించాలి వాళ్ళు చేసిన విధ్వంసం చేసినా భరించాల్సిందే వాళ్ళు చంపినా చావాల్సిందే ఏమైతే లాస్ట్ పోలీసు ఏం చేస్తారు ఏదో ఆస్తి పంచుకున్నట్టే వీళ్ళదాని గురిని వాళ్ళనేది గురిని పోలీస్ చట్టం ఏం చెప్తుంది కదా ఎవరు పేసుకొచ్చారు అంటే వాళ్ళ మహిళల ముందు మహిళలను కొడుతుంటే వాళ్ళ మొగోళ్ళు వచ్చారు కాపాడుకునే ప్రయత్నం చేశారు మొగోళ్ళని కొడుతుంటే మహిళలు వచ్చి కాపాడుకో దాంట్లో కొట్టుని నూకేస్తారా మా వాళ్ళని చంపడం నూకేస్తారా వాళ్ళు ఇలా వీడియోలు చూస్తే ఏర్పడతలేదు మీకు వీడియో చూస్తే ఏర్పడతలేదా డిపార్ట్మెంట్ కు ఎవరు రెచ్చికొట్టారు వీళ్ళు ఉన్నది 50 మంది వాళ్ళు వచ్చింది 300 మంది 300 మందిని 30 మంది కొడతారా 30 మందిని 300 మంది కొడతారా వీళ్ళ కాలనీకి వచ్చి వాళ్ళు దాడి చేసిరా ఎవరు చేసిరు అసలు కారకులు ఎవరు నమాజ్ చేసుకుంటారు వద్దనవా మేము వద్దనవా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ డిక్లరేషన్ అనౌన్స్ చేసింది అప్పుడు ఎలక్షన్స్ అప్పుడు దానిలో డైరెక్ట్ ముస్లిం మైనార్టీ డిక్లరేషన్ అనౌన్స్ చేశారు ఇండైరెక్ట్ హిందూ డిక్లరేషన్ కూడా అనౌన్స్ చేశారు ఏంటంటే మేము మైనార్టీ డిక్లరేషన్ ఇచ్చేసినాం మేము ఇక హిందువులను కాపాడే ఫస్ట్ మీ బతుకు మీరు బతకండి మేము మైనార్టీలో కొమ్ము కాస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ మైనార్టీ డిక్లరేషన్ చేసింది మీరు వాళ్ళ కొమ్ము కాస్తున్నారు లక్షలు కల్పిస్తున్నారు ఇవాళ మా వాళ్ళని తీసుకుపోయి నాన్ అవైలబుల్ కేసులు పెట్టి 307 కేసులు పెట్టి లోపడేస్తే అరే పసిపిల్లగాడు ఉన్నాడు సార్ పాలు తాగే పిల్లలు ఏడుతుండు సార్ పిల్లలు ఏడానే పసిపిల్లలు ఏడుతుండు సార్ పాలు తాగడానికి వాళ్ళ అమ్మ సగం కాలిపోయింది సార్ 80% కాలిపోయింది సార్ ఆమె ఆరోగ్యం మంచలేదు సార్ ఇట్లా చేతులు వచ్చినాయి సార్ మీకు కూడా పోలీసు అధికారులు కొంతమంది అధికారులు ఈ కొమ్మ కాస్తారు మీ కుటుంబాలనే కదా మీకు కుటుంబాలనే కదా వాళ్ళు చూస్తే జాలి అనిపిస్తలేదా వాళ్ళు చూస్తే బాధ అనిపిస్తలేదా ఇంకా పసిపిల్లని చూస్తుంటే కనీసం వదిలిపెట్టాలి ఆమెను నేను వెంటనే మళ్ళీ ఎవరు ఇయ్యాలా బీఆర్ఎస్ వాళ్ళు వచ్చిండా కాంగ్రెస్ వాళ్ళు వచ్చిరా కమ్యూనిస్ట్ వాళ్ళు వచ్చిందా మళ్ళీ మేమే రావాలి మన కేసులు మామిన్నే కానీ ఓట్లు మాత్రం ఆటేస్తారు వాళ్ళకు ఓట్లు వేసిన హిందూ సమాజం ఒక్కసారి గుండె మీద చేసుకుని ఆలోచించండి వాళ్ళు మీరు ఎవరికి ఓట్లేసి ప్రభుత్వం అప్పచెప్పారు గతంలో ఎవరికి ఓట్లేసారు వాళ్ళు ఎవరు కొమ్ము కాశారు మళ్ళా 3 మీరు ఎవరికి ఓట్లేసారు వాళ్ళకి ఎవరు కొమ్ము కాస్తున్నారు మళ్ళీ హిందువులకు ఇబ్బంది వస్తే ఏ పార్టీ వస్తున్నది ఏ సంస్థలు వస్తున్నాయి ఒక్కసారి ఆలోచించండి వాళ్ళు మీరు మళ్ళా ఇవాళ మా పేదల కోసం వచ్చేది మేమే లాఠీ దెబ్బలు తినేది మేమే జైలు పోవాల్సింది మేమే కేసులు భరించాల్సింది మేమే కాంగ్రెస్ వాళ్ళు ఇంట్లో ఉంటారు బీఆర్ఎస్ వాళ్ళు ఇంట్లో ఉంటారు కమ్యూనిస్ట్ వాళ్ళు ఇంట్లో ఉంటారు మళ్ళీ మేము మాట్లాడితే మేము మతతత్వవాదులం మేము మాట్లాడితే మతతత్వవాదులం రేపు ఇస్తారు చెడిపెట్టి రేపు నామినీ ఇస్తారు ఇక బండి సంజయ్ వచ్చి మాట్లాడిండు పలానా కళ్యాణ్ నాయక్ వచ్చి మాట్లాడిండ్రు హిందుత్వం గురించి శిల్పారెడ్డి గారు వచ్చి మాట్లాడిరు ఇక్కడ పాండ అనే వ్యక్తి మొత్తం రెచ్చగోడి వాళ్ళకి కాపాడే ప్రయత్నం చేస్తున్నాడు సుదర్శన్ రెడ్డి మాట్లాడిడు అందరి మీద ఇష్టపడతారు ఇక మేమంతా మతతత్వవాదులం ఇక వీళ్ళకి కాపాడే ప్రయత్నం చేస్తే మేము మతతత్వవాదులం వీళ్ళకి దాడులు చేసేవాడు సెక్యులర్ వాది వీళ్ళకి కొట్టిన పోలీస్ అధికారులు సెక్యులర్ కాపాడడం కోసం కొట్టిన వీళ్ళను ఇదే చట్టం చెప్తున్నది నగ్నంగా బతుకమ్మ ఆడించినటువంటి సందర్భాన్ని చూడలే మేము కానీ జై శ్రీరామ్ అని చెప్పి రాముని పాటలు పెట్టుకుని ఒక భక్తియుత వాతావరణంలో పండుగ చేసుకుంటే దాడులు చేసినటువంటి సంఘటనను రజాకారులు దాడులు చేసిన సంఘటనను ఈరోజు తెలంగాణ సమాజానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చూపెట్టిందంటే వాళ్ళు చెల్లించుకోలేదు కాబట్టి ఇది సెక్యులరిజం ఇది తెలంగాణ రాష్ట్రంలో సెక్యులరిజం నేను చెప్తున్నా హిందూ సమాజానికి ఇవాళ మన బతుకులు బతికే పరిస్థితి లేదు అరే రోడ్ల మీద అరీజ్ అలీం సెంటర్లు పుట్టు పెట్టుకుంటున్నా నేను మేము వద్దలే ఒక వినాయకుని పండుగ ఒక వినాయక మంటపం పెట్టుకోవాలంటే పోలీస్ పర్మిషన్
టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.